చూడండి, పెద్ద పెద్ద మీటింగులు పెడతారు. 3 రోజులకు 10 లక్షలు ఖర్చు పెడతారు. కనీసం ఒక 10 మంది అయినా అన్యుల్ని మార్చగలుగుతున్నారా? అన్యుల్ని దేవుడి వైపు నడిపించగలుగుతా ఉన్నారా? దేవుడు అంటే ఎరుగని జనాంగాన్ని దేవుని వైపు ఆకర్షింపగలుగుతా ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఈ రోజున క్రైస్తవ సమాజం మనం ఎంత పెద్ద మీటింగులు పెట్టామన్నది కాదు, మనం ఎంతమందిని క్రీస్తులోకి నడిపించగలిగాం, ఎంతమంది క్రీస్తునికి పరిచయం చేయగలిగాం, ఆయన ప్రేమను చూపించగలిగాం అన్నదే ఇక్కడ కాన్సెప్ట్. మనం పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకొని మనం పెద్ద పెద్ద పాస్టర్లు అయిపోయినాం, కరెక్టే. కానీ రేపొద్దున లెక్క అప్పగించాల్సి వచ్చినప్పుడు మనం ఎవరిని సంపాదించుకున్నాము, ఎంతమంది ఆత్మలను సంపాదించుకున్నాము అని లెక్కేసేటప్పుడు మన లెక్క ఎక్కువగా ఉండాలి, అంతేగాని తక్కువగా ఉండకూడదు. ఈ రోజునైతే ఏ రకంగా ఉన్నామో ఆ రోజు కూడా అదే రకంగా ఉండాలి. దేవుని గురించి మనము ప్రకటించాల్సింది అన్యుల మధ్యలో, దేవునిని ఎరగనటువంటి వారి మధ్యలో ప్రకటించాలి. అంతేగాని దేవుడిని ఎరిగినటువంటి ప్రజల మధ్యలో మనం ప్రకటన చేస్తా ఉన్నాం. నువ్వు అంటే ఇప్పుడు ఆల్రెడీ దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి, నమ్ముకున్న వాళ్ళ దగ్గర ప్రకటన చేయకూడదా, వాక్యం చెప్పకూడదా అని అంటే, నువ్వు చెప్పే వాక్యం ఆల్రెడీ క్రీస్తు తెలుసుకున్న వాడి దగ్గర చెప్తే వాడు బలపడతాడేమో, దేవునిలో స్థిరపడతాడేమో, దేవునిలో మరింత ముందుగా ఆత్మీయంగా బలపడవచ్చేమో. కానీ ఇంకొక ఆత్మ రావటానికి అవకాశం ఏముంది? బయట నుంచి ఆత్మ వస్తేనే కదా నీ గొప్పతనం, ఒక ఆత్మను రక్షిస్తేనే కదా నీ గొప్పతనం. ఆయన చెప్తున్నది కూడా అదే కదా, ఆత్మలను రక్షించండి అని. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదని ఆయన చెప్తా ఉన్నాడు కదా. మనం ఇంత పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకొని, మన మందిరాలను ఏర్పాటు చేసుకొని, మన సంఘాలకి మన చూస్తున్నటువంటి ఈ విశ్వాసాలనే చూసుకుంటూ మనం ముందుకు పోతున్నామే తప్పితే ఎంతోమంది నశించిపోతున్న జనాంగానికి దగ్గరికి పోయి దేవుని సువార్తను చెప్పలేని వారిగా ఈరోజు ఉన్నాం. మనం ప్రకటించాల్సింది వారికి, దేవుని పరిచయం చేయాల్సింది వారికి, దేవుని ప్రేమను చూపించాల్సింది వారికి. చూపించకుండా మనం ఎవరికి చూపిస్తా ఉన్నాం? మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారిని, దేవుడి గురించి తెలిసినటువంటి వ్యక్తుల మధ్యనే మనం సువార్తను ప్రకటిస్తా ఉన్నాం. అది ఆలోచించాలి. ఈ రోజున క్రైస్తవ సమాజం